అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే, మస్తుగా రాయిరి. నడరు బే, చల్ పోండి పోండి. అన్న నువ్వు స్టూడెంట్ వా అన్నా? కాదన్నా, పోలీస్ ఆఫీసర్ వా అన్నా? లే మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లెవరితో తెలుసా? శశి కలవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోద్దు. ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తురా నా మీద. నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొరుకుతాడు. పళ్ళు ఏడి గెట్టపోయి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు యాదవ్ ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మంటలు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే భక్తుండ. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు నీ గురువు అంట. నమస్తే పెట్టు. మరి శశికళ అక్క, సొంత అక్క. అక్క అన్నా లోపలవి నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోండి. ఎంతో గొప్ప చెప్పినా కాలు పట్టుకొని కొట్టాను. తల వద్దాలని దాని పెడతావా? అసలు బిడ్డ కలవాలని దాని పెడతావా? గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. ఊరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా. ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా.
ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. మంగళారతి ఏమంటే అడ్డు పెట్టే మా ఇంటి దేవతై కొలువుండవమ్మా. తప్పకుండా 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 కొంచెం పక్కన ఉండండి. 30,000 ఉండదు. వాయిదాల మీద కొనుంటారు. ఏమో బాబు, నాకు ఈ వాయిదాలంటే మహా చిరాకు. పిల్లలకి పరీక్షలని ఆగాం. పరీక్షలు కాగానే కొని పారేస్తానన్నారు మా వారు. కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైడ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే. వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే బాబు. రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా, నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికెళ్ళి ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే, ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? నీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇక్కడుందా అని వచ్చేసాను. ఇక్కడ వీలేదు. వెళ్ళిపో. ఒంటరి ఆడపిల్లని ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళను? పొద్దున్నే వెళ్ళిపోతాను. అదేం కుదరదు. ఇది నా ఇల్లు కాదు. పైగా నేనే బెవర్స్గా ఉంటున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో, అంత రిక్వెస్ట్ గా అడక్కు. అలా అడిగితే నేను కాదనలేను. అంటే నువ్వెంత అందగాడివో నీ మనసు కూడా అంత అందమైందన్నమాట. అదేం కాదు. సర్లే, నేను ఎక్కడ పడుకోను? అంటే ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయిపోయావా? అంతేగా మరి. ఇదిగో, అయితే పొద్దున వెళ్ళిపోవాలి. అలాగే. వెళ్ళి సోపాలో పడుకో. థ్యాంక్ యూ. నీ పేరేంటి చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. స్వప్న. నీ పేరేంటి? రాజా. అది సరే గాని మీ నాన్నగారి పేరేంటి?
చూడమ్మా, బయట ఎవరడిగినా నువ్వు పలానా అని చెప్పొద్దు. నిన్ను అడిగేది మీ ఫాదర్ పేరేంటి? స్వప్న ఫాదర్. పేరు స్వప్న ఫాదరా? మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ మదర్ పేరేంటి? స్వప్న మదర్. మీ ఊరు పేరేంటి? స్వప్న ఊరు. ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. మీ పేరేంటి? స్వప్న. మీ ఫాదర్ పేరు? స్వప్న ఫాదర్. మీ మదర్ పేరు? స్వప్న మదర్. వెళ్ళి సోపాలు పడుకో. వస్తున్నా పొంగొండ్రా తిప్పలేచిపోద్ది మామ. అల్లుడు ఈ కొండ ఏంటి, నా జబ్బు మందేయడం ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చావు తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది వాడు, నువ్వు గుట్టుకు చచ్చూరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేవుడు. ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య అరే ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు మీ మామనే. తోసేయి తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? తిథులు మారిపోయాయా? చెప్తా వినవు. ఊరికే రోగం రాగం రూపంలో వస్తుంది. ఈ దెబ్బకు శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకు భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకి వచ్చింది? సౌండ్ ఏర్పడలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు మామగారు మామగారు. ఇదేంటి కొండయ్య, మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. అడిలి పిడి చూసు కదా, ఈ లెవెల్లోనే ఉంటాడు. ఇంటికి తీసుకెళ్తా? సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్య, మా మామయ్య బతుకు పిల్లల బదిలీ అయిపోయింది. మందు పని చేయడం ప్రారంభించింది. అయ్యో సార్ అయ్యో అయ్యో సార్ తిరిగి ఉంది. నడవాలి నెమ్మది నెమ్మది నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడింది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని బులుగు రక్త కణాలు మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తుండాలంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లా తోవిచ్చు తోవిచ్చు. మన గెదె లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గెదె కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లన్నీ కడిగించు. చచ్చిపోతాడే చూస్తామంటే ఆరోగ్యానికి చచ్చిపోతాడే. అయ్యో అయ్యో లే మావా, లేకపోతే తన్నచ్చా? తన్నచ్చు. दिल तो पागल है, दिल दीवाना है, पहली पहली बार मिलाता है वही. ఏమండి क्या వాచ్ మర్చిపోయారు. అబ్బా కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను, మళ్ళీ పైకి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు. నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా, నువ్వు వాచ్ మిస్రే నేను పట్టుకుంటా. అయ్యో వద్దండి, చేయి జారితే పగిలిపోతుంది. ఓసిన బ్రెయిన్లెస్ పెళ్ళమా, చేయి జారితే ఎంత పగులుతుంది? ఇదిగో చేయి జారింది, పగిలిందా? అయ్యో పగిలేది చేయి కాదండి, వాచ్. పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా. ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా? వద్దు ఇసురు. అయ్యో ఇదేంటి, నా వాచ్ ఇలా పగిలిపోయింది? చెప్తే విన్నారా? అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి? అప్పుడే పడుతుందని ఎలా అనుకుంటానే? నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా, స్లోగా 10 నిమిషాల తర్వాత పడుతుందేమో అనుకున్నాను.
ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు. ఓ తొందరపడి శ్రేకు అది కూడా పగిలిపోతే నేనే పైకి వచ్చి తీసుకుంటా. అలాగే పట్టుకో, గట్టిగా గట్టి పట్టుకో. లాలి లాలి లల్ల లల్ల లలాలే లలలాలలాల లలాలి లాలి లల్లే లలలాలలాల. యాండి ఈ వేళ మీ పుట్టినరోజు కదా? యా విష్ మీ హ్యాపీ బర్త్డే. ఆ పని పొద్దునే చేశాను, మీరు మర్చిపోయినట్టున్నారు. అవును ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా? ఇష్టమా? ప్రాణం. ఈ డ్రెస్ మీద మనకి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో తెలుస్తుంది. పెళ్ళోక ముందు మీ పక్క సీట్ లో పనిచేసిందాన్ని కదా, నేను ఇంకొకరిని అడగడం దేనికి? ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా. అది కాదు గ్రేసి, నా మాట విను. బ్యూటిఫుల్. ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళ లేను, అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాను. సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడిని. ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి. గంటకి ఫోన్ చేస్తుంటా, నువ్వే రిసీవ్ చేసుకోవాలి. పొరపాటున ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో, ఇంత చండాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళు రాలు కొడతారు తప్ప పడేవాళ్ళు ఎవరైనా ఉంటారంటావా? అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా? ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా? వెళ్ళడమే కాదు రావాలి కూడా. కుక్కలు ఖర్చేస్తే బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం, మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో, మీకు తెలుసుగా నేనేం చేస్తాను. అమ్మో చేసింది మనమైతే ముద్దులు అడుగు పెడుతుందండి. హలో బాబు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో చాలా దురదృష్టవంతురే. ఎవడో వెళ్తా నేనే. వాట్? ఏం చేయను, తెలియక లవ్ చేశాను. మ్యారేజ్ చేసుకున్నావా అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానిపించే, లేకపోతే అడు చూడు. అమ్మో వస్తా. ఎస్ ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా వాయిస్లో ఉంది ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. అంతరాత్మలో ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడుండతో తెలీదా? చెత్త వేధవా. అర్థం ముందుకు రారా. కరెక్ట్, కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా, ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది, నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా కనకదుర్గా, వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి ఇలా రా అమ్మా, నేను పారిపోతాను. వేధవా నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి అది కాదు. సరే డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ.